ప్రజాస్వామ్య పరిరక్షణకు నియంతృత్వానికి మధ్య జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలంతా ఇండియా కూటమి వైపు నిలవాలని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్, కేంద్ర కార్యదర్శి కె స్వామి అభ్యర్థించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 10 ఏళ్లు అహంకారానికి చరమగీతం పాడిన విధంగానే దేశంలో బీజేపీ ప్రభుత్వ అహంకారానికి ఇప్పుడు చరమగీతం పాడాలని, లేదంటే దేశం పెద్ద ప్రమాదంలో పడుతుందని అన్నారు. ప్రధాని మోడీ ప్రైవేటీకరణ పేరుతో దేశాన్ని పూర్తిగా పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టి ప్రభుత్వ రంగ సంస్థలను లేకుండా చేస్తారని ఆరోపించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు లేకుండా చేయాలని కుట్రలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తం కాకుంటే దేశాన్ని సర్వనాశనం చేస్తారని అన్నారు. ఇప్పటికే కార్మికుల 44 చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా 4 కోడ్లుగా మార్చడం జరిగిందని, రైతులపై నల్ల చట్టాలను తీసుకొచ్చారని, మోడీ పాలనలో గ్యాస్, పెట్రోల్, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. దేశాన్ని మొత్తం అదానీ, అంబానీ, ప్రధాని ముగ్గురు తమ చేతుల్లోకి తీసుకున్నారని ఆరోపించారు. అందుకే బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి ఏఐటీయూసీ ఇండియా కూటమికి మద్దతుగా నిలవడం జరిగిందని, పెద్దపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. గడ్డం వంశీ గెలుపు కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 5 గంటలకు గోదావరికని భాస్కర్ రావు భవన్ నుండి భారీ బైక్ ర్యాలీని చేపట్టనున్నామని ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వర్గమంతా కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము మద్దతు ఇవ్వడం జరిగింది. మొన్న సండే ఆదివారం రోజు జనరల్ బాడీ జరిగినాయి. ఈరోజు కూడా 1 ఇంక్లైన్లో కార్మికులందరినీ కలిసి కాంగ్రెస్కు ఓటు వేయాలని చెప్పి కోరడం జరిగింది. రేపు 2 ఇంక్లైన్లో రేపు సాయంత్రం 5 గంటలకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ వంశీకృష్ణకు మద్దతుగా రేపు ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ వ్యతిరేకంగానే ఈరోజు దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు, లౌకికవాదులు ఏదైతే ప్రజల కోసం పోరాడి లౌకిక సెక్యులర్ పార్టీలు అన్నీ కూడా ఏకమై ఇలా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసి ఇలా బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఇలా కాంగ్రెస్ ఇండియా కూటమి పెట్టినాం కాబట్టి అందులో భాగంగానే ఇలా కాంగ్రెస్కు ఈరోజు ఇక్కడ మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా కమ్యూనిస్టులకు కానీ ట్రేడ్ యూనియన్ కానీ మనం ఒక మాట తీసుకోవడం జరిగింది, మేము అడగడం జరిగింది. ఇలా సింగరేణి కార్మికులకు ఇలా మేము ఓటేసి గెలిపిస్తే ఏం చేస్తారంటే నాయకత్వం అంతా ఇలా కార్మికులకు ఫ్లెక్సీ మీద అలవెన్స్లు కానీ ఇలా కేసీఆర్ ప్రభుత్వం 5-6 సంవత్సరాల నుంచి అధికారులకు ఇస్తున్నావు, సింగరేణిలో కార్మికులకు కష్టపడే కార్మికులకు ఇవ్వమని చెప్పితే పెడచెవిన పెట్టిన ప్రభుత్వం ఇలా ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం సూచనపాయంగా మనకు మాట ఇచ్చారు. ఫ్లెక్సీ మీద మేము ఆలోచిస్తాం, లేదా మారుపేర్ల విషయంలో కానీ లేదా విజిలెన్స్ కేసులు మీద కానీ కొత్త బావులు రావడానికి కూడా మాట ఇచ్చారు. మనకు కొత్త బావులు ఏ విధంగా రావన్నో ఆ విధంగా, ఏదైతే టెండర్లు అయితే టెండరు, లేకపోతే ఈ విధంగానైతే ఈ విధంగానే ఏ విధంగా అయితే కానీ 4 కొత్త బావులకు కూడా పర్మిషన్ ఇప్పిస్తాం మా బాధ్యత అనే విధంగా ఇలా మన రాష్ట్ర కమిటీ పార్టీకి లేదా మా ట్రేడ్ యూనియన్ రాష్ట్ర వాళ్ళకి ఇలా వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. పార్లమెంటు ఎన్నికలు ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి మధ్య జరగనున్నాయి. జనవాదానికి మనవాదానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. రాష్ట్రంలో 10 ఏళ్ల అహంకారాన్ని, అధికారాన్ని ఓడించిన ప్రజలే రేపు కేంద్రంలో కూడా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఓడించడానికి బహుశా దేశమంతా కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా మనకు సర్వేల ద్వారా, అంచనాల ద్వారా తెలుస్తున్నది. ఇండియా కూటమిలో భాగస్వాములుగా సిపిఐ, సిపిఎం, వామపక్షాలతో పాటు అనేక చోట్ల ప్రాంతీయ పార్టీలు, తమిళనాడు లాంటి డిఎంకే, ఇతర పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీని ఈసారి ఓడించకపోతే ఈ దేశానికి పెద్ద ప్రమాదం ముంచుకొస్తున్నది. 1 ఎలక్షన్, 1 నేషన్, 1 పార్టీ, 1 లీడర్ అంటే ఇది ఒకనాడు జర్మనీలో హిట్లర్, ఇటలీలో ముస్సోలిని అవలంబించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఏకస్వామ్య పరిపాలన,
ఏకస్వామ్య నియంతృత్వం, వ్యక్తి పూజ, వ్యక్తి ఆరాధన, ఫిర్ ఏక్ బార్ 400 పార్ మోడీ సర్కార్ అనే నినాదం ఏదైతే ఉన్నదో ఇది ఒక నియంతృత్వానికి దారితీస్తున్నది. మనకు తెలిసి 10 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ అనేక అరాచకాలు, అకృత్యాలు చేసింది. ఎవరైనా వినకపోతే బుల్డోజర్ కల్చర్, పడగొట్టడం తప్ప నిలబెట్టే సంస్కృతి బీజేపీకి లేదు. అంతేందుకు ఇప్పుడు రాజులు లేరు, రాణులు లేరు, కానీ రాజద్రోహం కేసు మోపబడుతున్నది. సాయిబాబా గారు ప్రొఫెసర్ని ఏ రకంగా నిర్బంధించారు, ప్రముఖ విప్లవ కవి వరవరరావు గారిని ఏ విధంగా నిర్బంధించారు, లేదా అనేక చోట్ల అనేక మందిని ప్రశ్నిస్తే దేశద్రోహులుగా, ఉగ్రవాదులుగా చిత్రీకరించే పని జరుగుతున్నది. దేశ ప్రజలకు కూడు గుడ్డ నీడ కావాలంటే వాటిని పక్కకు పెట్టి గుళ్ళు గోపురాలు కట్టడం, రాముని పూజించండి లేదా దేవుని పూజించండి, ఇది మన కర్మ అనే కర్మ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసేటటువంటి ఒక మూఢనమ్మకాలను వ్యాప్తి చేసే పార్టీ దళిత, బహుజన, మైనారిటీ, క్రిస్టియన్, ఇతర అందరికీ కూడా దాడులు జరుగుతున్నాయి. వాళ్ళందరికీ వ్యతిరేకంగా పనిచేస్తున్నది భారతీయ జనతా పార్టీ. 162 మంది బిలియనీర్లు అయినరు ఈ 10 ఏళ్ల కాలంలో. కానీ 100 కోట్ల మంది ఇప్పటికీ దారిద్ర రేఖ కింద దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. వాటిని పక్కన పెట్టింది ప్రపంచంలో, ప్రపంచ శాంతిలో కానీ, పత్రికా స్వతంత్రంలో కానీ, ప్రజాస్వామ్యంలో కానీ, పౌర హక్కుల్లో కానీ ఈ దేశం ప్రపంచ సూచికలో ఎంత అధమ స్థానంలో దిగువన ఉన్నదో మనందరికీ తెలుసు. అనేక సర్వేలు చెబుతున్నాయి. కాబట్టి ఈసారి తప్పనిసరిగా గెలిస్తే మేము రాజ్యాంగానే మారుస్తామనే పద్ధతిలో కూడా వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు. అంతేందుకు మొన్న ఒకసారి నిజామాబాద్ మాజీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒక మాట అన్నాడు, మనందరికీ తెలుసు. సెక్యులర్ అనే పదాన్ని మేము తీసేస్తాం. ఎందుకు సెక్యులర్ ఉండాలి? లౌకికత్వం లేదు కాబట్టి రాజ్యాంగాన్ని మార్చే హక్కు మాకున్నది అని ఆయన అంత ఘట్టాపదంగా చెప్తుంటే భారతీయ జనతా పార్టీని ఓడించే హక్కు కూడా మాకున్నదని చెప్పి కమ్యూనిస్టులుగా మేము భావిస్తున్నాం.